ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గింది అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరి గురించి. బట్ తిని ఏం చేశారంటే నా కోపం ఎక్కడ వచ్చిందనంటే ఏదైతే మాస్టర్ లాస్ట్ బాడీలో మాస్టర్ని కొజ్జవ్వాలని చెప్పి తిట్టారు. ఏది అందరు మాస్టర్ని కొంతమంది తిట్టారు. తిట్టినప్పుడు అది నాకు బాధ వేసి నేను డ్యాన్సర్లో చైతన్యం రావడానికి నేను రిజైన్ చేస్తాను, నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను. మాస్టర్లకి గౌరవం లేనప్పుడు అంటే నన్ను తిట్టలా, మిగతా మాస్టర్లు తిట్టారు. తిట్టినప్పుడు మాస్టర్లకు గౌరవం లేనప్పుడు యూనియన్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, తప్పు ఇదని అంటే అప్పుడు డాన్సర్స్ అందరూ వచ్చి ఇది తప్పు, మీరు అన్నం పెట్టే మాస్టర్లు మాకు, అలాంటి మిమ్మల్ని తిట్టడం అనేది తప్పు అని చెప్పి 500 మంది వచ్చి ఇది రాంగ్ అని చెప్పి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టించి ఎవరైతే పోస్టులో ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టి ఎవరైతే తిట్టారో ఆల్రెడీ వాళ్ళు పోస్టులో ఉన్నారు, పోస్టులో ఉండి తిట్టినందుకు కూడా వాళ్ళని దింపేసి ఫెడరేషన్ నుంచి మిగతా వాళ్ళు అంటే పెద్దలు కావాలని చెప్పి ఫెడరేషన్ నుంచి పిలిపించి అక్కడ నిర్ణయం తీసుకుంది. ఆ టైంలో వీడియోస్తో సహా ఉన్నాయి. ఆ టైంలో ఈ ఏం పేరని సతీష్ సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆరోపణ చేశారు, సో ఆయన కంపల్సరీ వీళ్ళకి ఫైన్ వేయాల్సిందే అని చెప్పి గట్టిగా అరిచి మాట్లాడి మినిట్స్ బుక్లో తనే సైన్ పెట్టాడు. ఏది ఎవరైనా తప్పు చేసినా పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ ఫోనుల్లో కానీ ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష అర్హులు ఉంటారు అడ్మిన్తో సహా అని చెప్పి రాసుకున్నా. క్యాషియల్ ఉన్న తర్వాత మాజీ ఇప్పుడు లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినాడు ఆయన, ఈయన మీద ఓడిపోయినాడు. సో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జి సతీష్ అని చెప్పి సో ఆయనే రాసిందనమాట. జి సతీష్ అంటే ఎవరు తప్పు చేసినా కూడా మేము శిక్షిస్తాము, ఇది కంపల్సరీ రాయని చెప్పి ఆయనే రాసి మినిట్స్ బుక్లో పెట్టి ఈయన మన ఏడుకొండల శ్రీనివాస్ మాజీ సెక్రటరీ ఈయన. సో ఈయనకి ఈయనకి 50,000 రూపాయలు ఫైన్ వేస్తే ఎలక్షన్లో పోటీ చేయకూడదు అని చెప్తే ఏదైతే యూనియన్ మన 500 మంది సభ్యులు ఎవరైతే అనుకున్నారో కాముగా ఈయన నేను కడతాను అని చెప్పి 50,000 రూపాయలు ఓకే కట్టాలి, నా దగ్గర డబ్బులు లేవు, నీకు ఓపెన్ కూడా చెప్తున్నా, నాలాగే ఎవరు ఇది యూనియన్ వల్ల నా వల్ల యూనియన్ 50 లక్షలు లాస్ అయింది అంటున్నారు కదా, ఎలా లాస్ అయింది నేను ఎంత చెప్తా. మీకు డబ్బులు లేనని వస్తే నా దగ్గర నేనేం చెప్పాను మీకు అంటే ఆ టైంలో నేను లాస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. లాస్ట్ బాడీలో నేను ఒక సందర్భంలో ఒక మాస్టర్ని ఒక పదం అనాల్సి వచ్చింది. సరే అందరు జనరల్ బాడీ నిర్ణయం మేరకు అలాగే ఫెడరేషన్ పెద్దలు ఆ మీటింగ్కి వచ్చారు. సరే తప్పు నేను మాట్లాడాను అన్నాను అని చెప్పి ఆ మీటింగ్లో నాకు ఒక 50,000 ఫైన్ వేశారు. అలాగే వచ్చే ఎలక్షన్లో పోటీ చేయకూడదు అన్నారు. దాని నిర్ణయానికి కట్టుబడి మేము సరే అని ఒప్పుకుని మేము ఎలక్షన్లో పోటీ చేయలేదు. అలాగే 50,000 రూపాయలు వీళ్ళు రాగానే కట్టుకుని పని చేసుకున్నాం. నేను డబ్బులు లేవు ఆ టైంలో, ఎలా మాస్టర్ మీరు కొంచెం టైం ఇచ్చి సాంగ్కి ఒక 1,000 రూపాయలు 2,000 కట్ చేసుకోండి అంటే కూడా లేదు ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి, కాబట్టి నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను, నువ్వు నాకు సాంగ్కి అదేదో యూనియన్ చెప్తున్నారు కదా అదేదో నాకు ఇవ్వు, తర్వాత ఫస్ట్ అయితే నేను ఇస్తున్నానని చెప్పి నాకు ఆయన 50,000 డబ్బులు ఇచ్చారు. అది తీసుకొచ్చి యూనియన్లో డబ్బులు కట్టాను. అంటే ఆయనకి కట్టుకోలేని స్తోమత ఉందా లేదా తెలియదు, తప్పు చేశారు కాబట్టి ఆయన వచ్చి నన్ను అడిగితే డబ్బులు లేవు ఎలా చేయాలని అంటే నేనే యూనియన్ ఫైన్ వేసి యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఉండి నేను వద్దని మీరే కట్టండి అని చెప్పాలి. బట్ నేను 50,000 ఇచ్చా కట్టుకొని పని చేసుకోండి. దేవర షూటింగ్కి ఇన్ఛార్జ్ అనమాట. సో ఆ షూటింగ్కి ఇన్ఛార్జ్కి వెళ్తున్నారు, నాకు పని పోతుంది, డాన్సర్స్కి నేను ఇన్ఛార్జ్, ఎలా మాస్టర్ అంటే నేను 50,000 ఇస్తే కట్టుకొని వెళ్ళారు. అంటే ఇప్పుడు నేను యూనియన్ తీసేసుకుంటున్నాను ఇస్తున్నానా, సో 50,000 ఆయన గట్టిగా పంపించాయి. ఇలానే ఎవరైతే ఫైన్లు వేశారో ఆ ఫైన్లు అందరికీ అబ్బాయి ఒక డాన్సరు చెంటిని ఆయన కూడా తిట్టాడు. సో ఆయన్ని కూడా పిలిపించి నా మాస్టర్ దగ్గర లేవు అని అంటే నేను పిలిపించి చెంటి ఇదిగో 20,000 రూపాయలు యూనియన్ కట్టేసుకొని నువ్వు వెళ్ళు, పని ఎవడు ఆపదు, పని ఆపటం అనేది తప్పు, ఎవరు పని ఆపము, మీరు వెళ్ళండి తర్వాత చూసుకుందాం అని చెప్పి అందరికీ ఎవరైతే ఫైన్లు వేసారో వాళ్ళందరికీ నేను డబ్బులు కట్టి చేసుకుని అని చెప్పి పంపించాను.
సో అలాంటిది నేను ఎలా తప్పు అయినాను ఇక్కడ నాకు అర్థం కాలేదు. చెప్తా అదే చెప్తా రాకేష్ మాస్టర్ కార్డు తీసి చెప్తా. యా సార్ నేను చెప్తా. సతీష్ గారు నిజం చెప్తున్నాను, ఆయన కానీ మన యూనియన్లో మాస్టర్ తప్పు అయిపోయింది అని చెప్పి ఈయన పెట్టుకున్నట్టు ఒక లెటర్ కానీ పెడితే అసలు డబ్బులే లేవు, సరే మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తాము, నెక్స్ట్ టైం చేయొద్దు అని చెప్పేవాళ్ళు. నేనేంటో చూపిస్తా, ఇది ఏమన్నారు అతను ఏం పేరు ఎవడు రే అడేడి హరి ఏడి హరి ఒకసారి రా హరి గారు. మీకు ఇంకో ట్విస్ట్ అంటే ఆయన చెప్పి నేను చెప్తున్నా, నేను అంటే నేను ఎందుకు హైలైట్ చేయటం అని చేయడం, బట్ ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నా.